లైట్ వెళ్ళనా ఇటు నా సెల్ తీసుకున్నా చాలా ఉంది, కొంచెం పైకి రాని గుహ చాలా ఉంది. మరి ఈ గుహ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఇక ఇవి మా అవతారాలు కనబడుతుంది. కొంచెం లోపల తీసుకురా. లోపలికి పోయి వేయించిన లోపల మనిషి పట్టేంత గుహ చాలా లోపలికి ఇంకా పోవాల్సి ఉంటుంది. అది ఎటో ఉన్నాయి సొరంగ మార్గాలు. లోపలికి వెళ్ళే సాహసం అయితే అది కొద్ది మంది సాహసవంతుల వల్ల అయింది. ఇక లోపలికి వెళ్ళే విధంగా అయితే లేదు. అయ్యో మట్టి పడదా సేవ్ చేయాలని ఈ గుహలోకే కొద్ది లోపలికి మాత్రం వెళ్ళగలిగాను. దీనికి సంబంధించిన పార్ట్ 1 లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడగలరు. ఈ చిన్న గుహ పైనే ఇంకొక పెద్ద గుహ ఉంటుంది, అందులో శివలింగం ఉంటుంది, హనుమంతుడు ఉంటాడు. ఇప్పుడు అవి చూపిస్తా. ఇంతవరకు చూడు అంతా చెప్తున్నారు. వీళ్ళది పైకి పోయినాక వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉన్నాయి దారులు అనుకున్నాము. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసి ఇక్కడ లోపల మాత్రం చాలా లోపల సహజ సిద్ధంగా ఏర్పడే శివలింగం ఉంది. అది చూద్దాం ఇప్పుడు వెళ్ళి మనం. చాలా లోపలికి వెళ్తే మాత్రం కనబడుతుంది. కొంచెం లోపల తీసుకురా. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడే శివలింగం ఉన్నది. ఒకసారి కెమెరా ఇవ్వని చూపిస్తా. ఇగో ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శివలింగం. అవతలే మన వాళ్ళు పెట్టారు. ఇంకా లోపల ఆంజనేయ స్వామి కూడా లోయ ఉంది. ఇది అయిపోగానే ఇంకా 2 ఇలాంటి ఇరుకైనటువంటి చిన్న గుహలు ఉన్నాయి. అందులోకి ఎవరు కూడా వెళ్ళేదట. వెళ్ళే ప్రయత్నం చేసి మీకు ఇప్పుడు చూపిస్తాం కాసేపట్లో. చాలా ఉంది, కొంచెం పైకి రాని గుహ చాలా ఉంది. కెమెరా ఇవ్వ లైట్ వెళ్ళనా ఇటు నా సెల్ తీసుకున్నా. ఇక్కడ పెద్ద గుహ అయితే ఉంది. లోపలికి దిగొచ్చు ఒక మనిషి. తర్వాత ఎటు అనేది అర్థం కాదు. ఆటో ఇటు ఉంది కానీ ఇంకా లోపలికి గుహ ఉంది. లోపలికి ఇది నేను చూసేస్తాను, నేను ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం నేను ప్రయత్నం చేసిన తర్వాత నీ కాడికి ఎక్కాలంగా వాటిని సిను పోతే మళ్ళీ టీఆర్పల్లిలో ఒక మంచి వ్యక్తిని కోల్పోతాను సిను. లోపలికి మనిషి దిగొచ్చు. అవతలకి గుండె అవతలకి ఇట్లా దిగొచ్చు మనిషి. నేనా ఉందా దిగొచ్చు మనిషి. ఎందుకంటే 3rd నెంబర్ ఉంది కదా, తప్పు చెప్దాం. వెళ్ళలేవాడు నువ్వు వెళ్ళొచ్చు. నేను 3rd నెంబర్కి అప్పు చెప్తాను. ఏం చెప్తాను చూద్దాం. ఈ ఇరుకైన గుహలు అయిపోగానే ఆలయానికి సంబంధించినటువంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. కాసేపట్లో ఆ విషయాలు మనం తెలుసుకుంటాం. అటు కింది దిగొచ్చు. లోపడైతే ఎన్నెన్నో ఇరుకైనటువంటి సొరంగాలు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఏ దారి ఎటుపోద్దు కూడా తెలియని పరిస్థితి. అసలు లోపల కూడా మనం వెళ్ళే విధంగా లేవు, చాలా ఇరుగ్గా ఉన్నాయి. అదే కిందికి మనిషి పోయేది. గారు రండి. ఉంది 3rd ఎక్కిస్తాం. మరి
ఈ గుహ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఇక ఇవి మా అవతారాలు. లోపలైతే చిన్న చిన్న గుహలు చాలా సాహసవంతంగానే చేసినాము. ఒక అద్భుతమైనటువంటి అడ్వెంచరస్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది కలిగింది. రాక్ స్టార్ వెంకటేష్ గారు నాకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి గుహని పరిచయం చేశారు. వీరు కనుక లేకుంటే ఈ గుహని నేనైతే చూసడానికి కాదు. వీరి ఇక్కడికి వచ్చాకనే ఒక గుహ ఉంది చూద్దామని చెప్పేసి నన్ను ఈ గుహలో ఒక అద్భుతమైనటువంటి అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. మీరండి శ్రీనివాస్ గారి నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర చెప్పండి. అంటే ఆలయ చరిత్ర కంటే ముందుగా ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఇక్కడ ఈ గ్రామాలలోకెల్లా వెనకల పుట్టిన గ్రామం అంటే పియర్పల్లి. అంటే ముందుగా అన్ని గ్రామాలు గుడిపాడు, జక్సన్గుంట్ల, ఇక్కడ చండ్రపల్లి, ఇక్కడ పెద్దపాయి, ఇవన్నీ బోయవన్లపల్లి, ఇవన్నీ గ్రామాల తర్వాత చివరి దశలో ఈ ఊరు పుట్టిందనమాట. ఈ ఊరు పుట్టడానికి కారణం ఏంటంటే పాయస రంగారెడ్డి అని ఒక అతను ఉన్నాడు అనమాట. అతను ఆవులు కాసుకుంటూ ఉన్నాడు. ఇది రంగాపురము బోయవన్లపల్లిలో తెలుదు మనకైతే ఉన్న వ్యవస్థ అని చెప్పి. ఆయన ఆవులు కాసుకుంటూ ఇక్కడ వచ్చాడనమాట. ఇక్కడ వచ్చినప్పుడు ఆయనకి కుందేలు కుక్కను ఉదిచ్చిందంట. కుందేలు కుక్కను దించడం వల్ల ఇక్కడ ఏదో ఊరు డెవలప్మెంట్ ఏదో ఉందని ఇక్కడ చిన్న గ్రామం ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేసినాడు. ఇది ఇంత పెద్ద విశాలమైన ఊరే ఏర్పడింది. తర్వాత ఇక్కడ ఈ గుహ ఉందని ఇక్కడ అంటే ఆయనకు తెలిసినా ఇప్పుడు వస్తూ ఉండేనమాట. ఈ గుహ కాడికి వస్తూ ఉండేవారు. ఇక్కడ శివలింగం కూడా ఏర్పడింది, పురాతన లింగమే. ఇక్కడ శివలింగం చూసి అతను ఇక్కడ రంగస్వామి అతను వాళ్ళకి సొంత ఇంటి దేవుడు అనమాట. ఆయన బోలికొండ రంగస్వామి అని తొండపాడు గ్రామం గుత్తి మండలంలో ఆయన దేవుణ్ణి ఇక్కడ శిలగా మార్చుకొని ఇక్కడ పూజించుకుంటూ ఉండేవాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇక్కడ ఏదో దారులు ఉన్నాయి, వాల్మీకి గుహలకి దారి ఉండాది, ఇక్కడ గుడిపాడు గ్రామానికి కూడా దారి ఉండదని ఆయన ఊహించాడు. మళ్ళీ తర్వాత ప్రజలు అనుకునేవారు. కానీ ఈ రోజుతో అది దారులు ఎక్కడ కనిపించట్లేదు, మాకైతే కనిపించట్లేదు. ఉండొచ్చు, ఎక్కడన్నా దారులు మూసివేసి ఉండొచ్చు, మాకైతే కనిపించట్లేదు ఇంతవరకు అయితే. ఇప్పుడు మనం చూసాము, అన్ని క్లిప్స్ చేసి దాదాపు చూసాము, వీడియో చేసాము. ఈ దారులు అయితే కనరాలేదు. మళ్ళీ ఎవరన్నా వచ్చి పోతారు, ఏమైనా ప్రమాదం జరగవచ్చు అనే ఉద్దేశంతో ఏమైనా మూసేసి ఉండొచ్చు, మాకైతే తెలియదు. అదే ఆ వాస్తవం, మాకైతే తెలియదు. వాస్తవ ప్రకారం అయితే ఎన్ని దారులు ఉన్నాయో అలా చూపించేసాము అన్ని. మొత్తానికి ఈ గుహల్లో ఉన్న కొన్ని మిస్టరీస్, కొన్ని రహస్యాలను మొత్తం ఈరోజు రాయలసీమ రాక్ స్టార్ వెంకటేష్ గారు మొత్తం ఛేదించి వాళ్ళ కళ్ళ ముందు చూపించారు. అసలు వారు చేస్తున్న సాహసాలు చూసి మాకే ఒళ్ళు జడదలించింది. మనిషి లోపలికి పోవడమే కానీ వెనక్కి రావడం అయితే ఉండదు. అలాంటి దగ్గర చిన్న సందులో ఇట్లా వెనక్కి తిరిగి రావడం అయితే అసలు మేము ఊహించలేకపోయినాం, భరించలేకపోయినాం. ఒక దగ్గర గుహ తలకాయ కిందికి పెట్టి వెళ్ళాడు, కింద లోయ. అక్కడ లోపలికి ఎట్లా వెళ్ళినా మళ్ళీ ఎట్లా రిటర్న్ ఇచ్చినో తెలియదు. ఏ మాత్రం జారినా కానీ లోపలికి తలకాయ కిందికి వెళ్ళిపోయి లోయలో పడిపోవడమే. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి వీరి దాంట్లో. వీరికి సంబంధించిన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వాల్మీకి గుహను కూడా అన్న కూడా చేశాడు, నేను కూడా చేశాను. వాల్మీకి గుహ మొత్తాన్ని కూడా 7 బావులు కూడా ఎవరు చూపించలేదు. ఆ వాల్మీకి గుహను కూడా నా ఛానల్ అయితే చేశాను. నా ఛానల్ పేరు రాయలసీమ రాక్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి నా అడ్వెంచర్ కూడా ఎలా ఉంటాయో చూడండి. ఇంకా అన్నతో కలిసి ఈరోజు చేసే అవకాశం నాకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయండి అన్న ఛానల్.